ఆ నగరం పేరుకు మాత్రం పెద్ద నగరమే, కానీ పెద్ద పల్లెటూరును తలపిస్తుంది. కార్పొరేషన్ హోదా దక్కి 13 ఏళ్లైనా అభివృద్ధికి ఆముడు దూరంలో ఉంది. ఇప్పుడు పేరు మార్చి నగర హోదా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ మరుగున పడ్డ నగరంపై టీవీ9 స్పెషల్ ఫోకస్. ఒంగోలు నగరం ఈ పేరు చెప్తే తాగునీటి సమస్య, ఇళ్ల పట్టాల వివాదం, డ్రైనేజీ సమస్య, ట్రాఫిక్ పద్మవ్యూహం, నిరుద్యోగం ఇలా సమస్యల సమాహారం గుర్తుకొస్తుంది. పేరుకు కార్పొరేషనే, కానీ అభివృద్ధి మాత్రం నామమాత్రం. 2 దశాబ్దాలుగా తీరని సమస్యలతో ఒంగోలు ప్రజలు సతమతమవుతున్నారు. తాగునీటికి కటకట, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఊసేలేదు, రోడ్లు, ట్రాఫిక్ పద్మవ్యూహం. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి నిధులు ఎప్పుడొస్తాయో తెలీదు. ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మొహం చాటేయడం. ఇది గత 2 దశాబ్దాలుగా ఒంగోలు నగరంలో దుస్థితి. నగరానికి పడమరన గ్రానైట్ గనులు, తూర్పున సువిశాల సముద్ర తీరం, ఉత్తరాన ఆక్వా పరిశ్రమలు, దక్షిణాన గుండ్లకమ్మ జీవనది. ఇలా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంటుంది ఒంగోలు నగర పరిస్థితి. ఒంగోలును నగరంగా గుర్తించాలంటూ ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం శూన్యం. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా ఒంగోలుకు నగర రూపురేఖల్ని తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 1970లో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన జిల్లా ఒంగోలు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికగా ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లా పేరును ప్రకాశంగా 1972లో మార్చారు. 2014లో రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయ్యే అవకాశం ఒంగోలు త్రుటిలో కోల్పోయింది. ఒంగోలు పట్టణానికి దగ్గరలోనే కొత్తపట్నం తీర ప్రాంతం ఉంది. చెన్నై, కోల్కతా, హైదరాబాద్ నగరాలకు ప్రధాన రైలు మార్గాలున్నాయి. ఇక్కడ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి. జిల్లాలో రవాణా వ్యవస్థకు ఒంగోలు కేంద్రంగా ఉంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల లేమి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒంగోలులో రోడ్లు ఆక్రమణలకు గురి కావడం, ట్రాఫిక్ జామ్, డ్రైనేజీ సౌకర్యం లోపించడంతో ఒంగోలు ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఒంగోలు నగరంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రోడ్లు వెడల్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్, మళ్ళా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వరుసగా మారుకుంటూ పరిపాలన చేస్తున్నారు. అట్లాగే మేయర్ కూడా అటు వైఎస్ఆర్ చేసింది, తెలుగుదేశం చేసింది. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి మనం పరిశీలిస్తే కార్పొరేషన్ అప్గ్రేడ్ అయింది తప్పితే అభివృద్ధిలో మాత్రం అప్గ్రేడ్ కాల. వర్షం వచ్చిందంటే చాలు కాలనీలు నీట మునుగుతున్నాయి. పుష్కర కాలంగా పోతురాజు కాలువ ఆధునీకరణ పేరుతో పాలకులు హామీల్ని గుప్పించి ఎన్నికలకు వెళ్లడం, ఆ తర్వాత మర్చిపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. ఒంగోలు నగరంలోని అధిక శాతం మురుగునీరు పోతురాజు కాలువలోకి వచ్చి చేరుతోంది. పోతురాజు కాలువ ఆధునీకరణకు 78 కోట్ల రూపాయలతో టెండర్ పనుల్ని దక్కించుకున్న సంస్థ పనులు చేయడంలో మాత్రం అలవుమాలిన జాప్యం చేస్తుండడం ఈ ప్రాంత వాసులకు శాపంగా మారింది. ఆ కూరగాయల మార్కెట్లో కనీసమైన మౌలిక వసతులు కూడా లేవు. వాటిని పరిరక్షించే బాధ్యత కూడా కార్పొరేషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఉదాహరణకి 5 సంవత్సరాల నుంచి ఈ రోజుకి పన్నులు కట్టించుకునే పరిస్థితి మున్సిపాలిటీకి లేదు. ఇప్పటికిప్పుడు వచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ మార్కెట్ మొత్తాన్ని కూలదీసిన పరిస్థితి అందరు చూశారు. అంతేకాదు మనం కాలనీలకి వెళ్తే ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా ఉంది. అంతేకాకుండా మనం చుట్టుపక్కల చూసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ లేక ఎక్కడ పడితే అక్కడే వాహనాలు ఉంటా ఉన్నాయి. ఒంగోలు నగరంలో సమస్యల పరిష్కారానికి ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నాయంటున్న అధికారులు త్వరలోనే మరో 40 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. ఇటీవల మనకు ఎన్క్యాప్ నిధులు 4 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చాయి. సో వాటితో మరి భాగ్యనగర్లో దాదాపు 2 కోట్ల రూపాయలతో భాగ్యనగర్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక సీసీ రోడ్డు నిర్మాణము, డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తున్నాము. నగరంలో తిష్టవేసిన సమస్యల పరిష్కారానికి 200 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మరో 6 నెలల్లో నగరం రూపురేఖలు మారిపోతాయన్నారు. రోజు తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ట్రాఫిక్ రద్దీ నివారణకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు దాదాపు మనకి 42 డివిజన్స్ కంప్లీట్ అయింది. ఇంకొక 8 డివిజన్లో పనులు జరుగుతూ ఉన్నాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా దగ్గర 190 కోట్ల పనులు ఇంకా 50 డివిజన్స్లో ఉన్నాయి. ఈ సిమెంట్ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా ఏదైనా పార్క్స్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి.
దాంట్లో దగ్గర మనకి ఇప్పుడు ఒక 20 కోట్లకు ఆల్రెడీ పిలిచాం. రేపు మార్చి తర్వాత మళ్ళీ ఒక 30-40 కోట్లకు పిలుస్తున్నాం. పిలిచి ఏదో విధంగా జీరో లెవెల్ చేయాలనేదే మన ఉద్దేశం. నేతలు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒంగోలు అభివృద్ధి ముందుకు సాగుతుందని, నేతలు తమ హామీల్ని నెరవేర్చుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.